విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాలుడు అక్షయ్ కుమార్ను మాజీ ఎమ్మెల్యే వైసీపీ దక్షిణ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ పరామర్శించారు. ద్వారకానగర్ ప్రాంతానికి చెందిన ఈ బాలుడు సర్జరీ సమయంలో మత్తుమందు వికటించి కోమాలోకి వెళ్లడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుడి కుటుంబానికి వాసుపల్లి 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం పెరిగిందన్నారు. పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. కేజీహెచ్లో వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. దీనిపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేజీహెచ్ అనుబంధ సంస్థలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 10 నెలల జీతాలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఆర్టీఐ సెక్రటరీ దస్మాంతుల చిన్ని, వార్డ్ వైసీపీ ప్రెసిడెంట్ పీతల వాసు పాల్గొన్నారు. ఐఆర్సీయూ యూనిట్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో ఉన్నాము. వానపల్లి అక్షయ్ కుమార్ 6 సంవత్సరాల బాబు హోలీలో గోతులో పడి కాళ్ళు ఫ్రాక్చర్ అవుతే బుధవారం తీసుకొచ్చారు ఇక్కడికి. లక్షవారం నాడు అంటే గురువారం నాడేమో ఆపరేషన్ చేశారు, లెగ్ ఆపరేషన్. డాక్టర్స్ అయితే ఒక మంచి దృక్పథంతో ఆపరేషన్ చేశారు. అర్లీగా చనిపోయాడు కదా, హీలింగ్ ఫాస్ట్ అవుతుందని చెప్పేసి యూజువలీ ఫ్రాక్చర్స్ కేసెస్ అన్నీ కూడా వారం 10 రోజులు ఇక్కడ కేజీహెచ్లో పడతా ఉంటాయన్నమాట, ఒక క్యూ మాదిరిగా. బట్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఆర్థోపెడిక్ ఏమో విత్ ఎ గుడ్ హ్యుమానిటీ ఏమో చేయడం జరిగింది.